తెలంగాణ స్టైలు కన్నుల బొరుగులతో మసాలా బొరుగులు అండి. ఎంత బాగుంటాయి చూడండి. నేను చేసిన విధంగా చేయండి, చాలా టేస్ట్ ఉంటాయండి. వెల్కమ్ టు మై బొమ్మరిల్లు సునీతాస్ కిచెన్. ఒట్టి బొరుగులు, మసాలా ఒట్టి బొరుగులు వేస్తున్నానండి. మా తెలంగాణ సైడ్ ఎలా చేస్తారో చూపిస్తాను. కర్నూలు బొరుగులు తెలంగాణ స్టైల్లో చేస్తానండి. మసాలా బొరుగులు ముందుగా ఆయిల్ వేసుకోవాలండి. బొరుగులకు తగ్గట్టు ఆయిల్ పోసుకోవాలి. బొరుగులకు తగ్గట్టు కారం వేసుకోవాలండి. 2 స్పూన్ల కారం. ఉప్పు అండి. ఉప్పు కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే కర్నూలు బొరుగులు కొంచెం ఉప్పుగా ఉంటాయండి. పసుపు కొంచెం కొబ్బరి, కొంచెం ధనియాలు, కొంచెం ఇది తిప్పినాక మళ్ళీ కొంచెం మనం ఎల్లిపాయలు వేసుకోవాలండి. ఒక 5-6 ఎల్లిపాయలు వేసుకోవాలండి. కొంచెం రఫ్గా వేసుకున్నాక కారం, కొంచెం ఎల్లిపాయలు వేసి మళ్ళీ తిప్పాలి. అంతా ఇట్లా అనుకోండి. కొంచెం ఇట్లా గుంతలాగా చేసుకుంటే నూనె అనేది కిందికి పోతే బాగా కలపచ్చు. ముందుగా పల్లీలు వేసుకోండి. పల్లీలు సగం వేగిన తర్వాత పుట్నాలు వేసుకోవాలండి. సన్న మంట మీద వేయించుకోండి. 1 కప్పు ఎల్లిపాయలు వేసుకోవాలండి. బాగుంటాయి ఎల్లిపాయలు వేసుకుంటే. కొంచెం లావు ఉంటే సన్నగా తరిగి వేసుకోండి, చిన్నగా ఉంటే ఒకటి అట్లా వేయండి. కొంచెం ఇప్పుడు దొడ్డుగా వస్తున్నాయి కదండి ఎల్లిపాయలు, కొంచెం సన్నగా కట్ చేసుకోండి. కథలాగా బాగా రోస్ట్ కావాలండి. ఎల్లిపాయలు బాగా టేస్టీ ఉంటాయి అన్నమాట. ఎర్రగా కావాలి. కొద్దిగా ఎర్రగవుతున్నాయి. మనకి ఎల్లిపాయ తినేటప్పుడు మనకి రోస్ట్ అయిపోవాలండి. అంత రోస్ట్ అయిపోవాలి. ఎల్లిపాయలు మెత్తగా ఉండకూడదు. కొంచెం ఎక్కువసేపే ఎగుతాయండి. ఎల్లిపాయలు ఒట్టికి కావాలంటే లేట్ అవుతుంది. అందుకే పల్లీలు పుట్నాలు వేసినాక కొంచెం బాగా నూనె కాగింటది కాబట్టి తొందరగా ఒట్టిగైపోతుంది ఎల్లిపాయ. అయిపోయిందండి. ఎంత బాగా అయినాయి చూడండి. ఎల్లిపాయలు ఇట్లా రోస్ట్ కావాలి. చాలా బాగుంటాయండి. తెలంగాణ సైడ్ ఇలానే చేస్తారు. కర్నూలు బొరుగుల్ని తెలంగాణ పద్ధతిలో మసాలా. స్టవ్ బంద్ చేసి ఇవన్నీ తీసేయండి. ఈ బొరుగులను వేసేస్తే అండి పచ్చిమిరపకాయలండి. ఇవి కూడా రోస్ట్గా వేయించుకోవాలి. తీసేయండి. వేయించుకోవాలి ఇట్లా కావాలండి, లేకుంటే మెత్తగా వేయించుకుంటే బొరుగులు మెత్తగా అయిపోతాయి. అక్కడక్కడ మనకి మెత్తకాయలు వస్తుంటే చాలా టేస్ట్ ఉంటాయండి మసాలా బొరుగులు తింటే. ఉల్లిపాయలండి పతలాగా తరుక్కోవాలి. ఉల్లిపాయలు ఇప్పుడు ఎర్రగా వేయించుకోవాలి. కొంచెం స్టవ్ ఎత్తించుకొని ఉల్లిపాయ అనేది కొంచెం బాగా సన్నగా కట్ చేసుకున్న తర్వాత కొంచెం ఆరేయండి, తొందరగా ఎగిపోతాయి. కొంచెం సన్నగా తరిగినాక కొంచెం గాలికి ఆరేయండి. గాలికి ఆరేస్తే తొందరగా రెడీ అవుతాయండి. కొంచెం ఉప్పు వేస్తే తొందరగా ఎర్రగైతాయి. కొంచెం ఉప్పు వేసుకుని తొందరగా ఎర్రగైతాయి. కదా తొందరగా ఎర్రగైతాయండి. ఉల్లిపాయ సన్నగా పతలాగా కట్ చేసుకోవాలండి. చిప్స్ దాంతో కొద్దిగా ఎర్రగైతున్నాయి చూడండి. ఉప్పు వేసుకుంటే తొందరగా ఎర్రగైపోతాయి. ఉల్లిగడ్డ మాత్రం మనం కొంచెం సేపు ఒక అర్ధగంట సేపు తరిగినాక కొంచెం టవాల్ మీదనన్నా పీట మీదనన్నా కొంచెం ఆరేస్తే ఉల్లిగడ్డ తడి అనేది ఆరిపోయి తొందరగా వేగిపోతాయండి. అప్పటికప్పుడు ఉల్లిగడ్డ తరిగితే తొందరగా ఎరగ్గావు. కరేపాకు అండి, కొంచెం కరేపాకు. ఉల్లిగడ్డ తీసే ముందు కరేపాకు వేయండి.
కదండి. ఉల్లిగడ్డ తీసే ముందర కొద్దిగా కరివేపాకు వేసేసినామంటే ఉల్లిగడ్డ కరివేపాకు కూడా ఒట్టిగా అయిపోతుంది. స్టవ్ బంద్ చేస్తానండి. ఇట్లనే పైన వేయండి. కొంచెం సేపు చల్లగైనాక ఒట్టిగా అయిపోతుందండి. చాలా బాగుంటాయండి బొరుగులు. ఉల్లిపాయ ఎల్లిపాయ అన్నీ ఒట్టిగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆవాలండి, కొంచెం ఎర్రగా జీలకర్ర ఆవాలు బాగా చిట్టపట్ట అనాలి. పట్ట అంటున్నాయి కదండి. స్టవ్ బంద్ చేసేస్తాం. స్టవ్ బంద్ చేసేసి కొంచెం చల్లగిన తర్వాత కారం వేసేస్తాం. ఈ వేడి మీద కారం వేస్తే మాడిపోతుంది. మిక్సీ పట్టిన కారం అండి ఇది. కొబ్బరి, ధనియాలు, ఉప్పు, కారం, వెల్లిపాయలు. ఎంత వాసన వస్తుందండి. బొరుగులలో వేస్తానండి. కలపచ్చు. ఇల్లంతా వాసన ఉంది. ఇంత మంచి వాసన వస్తుందండి. మసాలా, ఎల్లిపాయలు, ఉల్లిపాయలు అన్నీ వేసినాం కదా, చాలా బాగుంటాయండి. మా ఇంట్లో తెలంగాణలో ఇట్లా చేసుకుంటామండి. రాయలసీమలో ఓన్లీ కారం ఒక్కటి వేస్తారు. రెండు రకాలు చేసినానండి. దీనిలోనే తెలంగాణ కలిసింది, రాయలసీమ కలిసింది. అయిపోయిందండి చేసేది. అయిపోయినాయండి మసాలా బొరుగులు, మసాలా ఒట్టి బొరుగులు అండి. ఎంత బాగున్నాయి చూడండి. అయిపోయినాయండి తెలంగాణ స్టైలు కర్నూలు బొరుగులతో మసాలా బొరుగులు అండి. ఎంత బాగుంటాయి చూడండి. నేను చేసిన విధంగా చేయండి, చాలా టేస్ట్ ఉంటాయండి. ఉల్లిపాయ ఎల్లిపాయ అన్నీ వేస్తే చాలా బాగుంటాయి టేస్ట్. చూడండి ఎల్లిపాయలు ఎంత బాగున్నాయో. బొరుగులతో తింటే ఎల్లిపాయ చాలా టేస్ట్ ఉంటాయండి. సూపర్ ఉన్నాయండి. పల్లీలు అన్నీ కిందకే పోతాయండి ఎన్నిసార్లు కలిపినా కానీ. మిరపకాయ చూడండి బాగున్నాయండి. ఇలా వేసుకుని మసాలా బొరుగులు బాగుంటాయండి. సాయంత్రం పూట ఇట్లా తిననీక వర్షం పడుతున్నప్పుడు సాయంత్రం పూట ఇట్లా ప్లేట్లో పెట్టుకుని తింటే చాలా బాగుంటాయి. మిరపకాయ చూడండి, మిరపకాయ కూడా ఒట్టిగా కావాలి. ఎల్లిపాయలతో ఎల్లిపాయలు నవ్వులు బొరుగులతో పాటు నవ్వులితే చాలా బాగుంటాయండి. చాలా టేస్ట్ వస్తాయి అన్నమాట. ఉల్లిపాయ ఎల్లిపాయ రెండు ఎర్రగైన తర్వాత బొరుగులలోకి టేస్ట్ బాగా వస్తాయండి. సూపర్ ఉన్నాయండి.